మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసే నా జీవిత నాయకుడు, నన్ను నడిపించే నావికుడు. యేసే నా జీవిత నాయకుడు, తీరము చేరనని భయమే లేదు, తీరము చేరనని భయమే లేదు. నా జీవిత గమ్యం యేసే, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 186వ రోజు, జూలై 5వ తేదీ. అంశము: తమ మార్గదర్శి ఎవరో బాతులకి తెలుసు, తమని నడిపించువారు ఎవరు బాతులకు తెలుసు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన 32వ అధ్యాయము 8వ వచనము: నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అడవి బాతులు దక్షిణం వైపుకు వెళ్ళడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఓ మంచిది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ చిన్న ముసలి బాతు ఎక్కడో ఒక చెరువు దగ్గర పుట్టింది. దానికి తూర్పు, ఉత్తరం, పడమర మరియు దక్షిణం తెలియదు. కెనడాలోని పర్వతాలలో ఉన్న ఆ చెరువు తప్ప అతడికి ఏమీ తెలియదు. అతడు ఎప్పుడు ఆ చెరువు నుండి బయటకు వెళ్ళలేదు. కానీ అతడు ఒక నాయకుడిగా జన్మించాడు. మొదటి విషయం ఏమిటంటే, ఒక రాత్రి పర్వతాల పైభాగంలో పెద్ద మంచు పడింది. అప్పుడు ఏమైంది? ఆ చల్లని గాలి అక్కడ వీస్తుంది. అప్పుడు అతడు వణుకుతూ, అమ్మ, దీని అర్థం ఏమిటి అని అంటున్నట్లు నేను ఊహించగలను. అతడు ఇంతకు ముందు ఎప్పుడు అటువంటి చల్లని వాతావరణాన్ని అనుభవించలేదు. అతడు చుట్టూ గమనించనారంభించాడు. చెరువుగట్టు చుట్టూ గమనించడం ప్రారంభించాడు. అక్కడ గడ్డ కట్టడం ప్రారంభమవుతుంది. చెరువుపై మంచు పడుతోంది. అతడికి ఏమీ తెలియదు. కాని అకస్మాత్తుగా ఆ బాతుల గుంపుకు మార్గదర్శిగా ఉండటానికి అతడక్కడ జన్మించాడు. ఆ చెరువు మధ్యలోకి వెళ్ళి ఆ చిన్న పేకను గాలిలోకి ఊదాడు. హంక్ హంక్ అని అన్నాడు. మరియు చెరువుపై ఉన్న ప్రతి బాతు అతని వద్దకు నేరుగా వస్తాయి. ఎందుకు? అతడు పేకను ఊదే విధానాన్ని బట్టి, హాంకర్ చేసే శబ్దాన్ని బట్టి వారు తమ నాయకుణ్ణి తెలుసుకుంటారు. ఓ, బూర శబ్దం స్పష్టంగా లేని యెడల ఎవరు యుద్ధానికి సిద్ధము కాగలరు? సరే, మంచిది. ఆ చిన్న బాతు అస్పష్టముగా కేక వేస్తే ఎవరు పారిపోవడానికి తమ్మును తాము సిద్ధం చేసుకుంటారు? ఆ చిన్న బాతు అక్కడ తన చిన్న ముక్కును ఎత్తి హంక్ 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 అని అరుచుచున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రతి చిన్న బాతు అతని వద్దకు వచ్చుచుండెను. హంక్ 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 అని అరుచుచుండెను. అవి ఇక్కడ ఉండెను. ఇలాంటి సునాదమును వారు ఆ చెరువు మధ్యలోనే జూబ్లీని కలిగి ఉండి పదే పదే తిరుగుతూ ఉండెను. కొంతసేపటి తర్వాత అతడు పైకి కదులుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. తాను వెళ్ళిపోవాలని అతడు తన చిన్న రెక్కలను కిందికి ఉంచి
ఆ చెరువు నుండి ఎగిరి గాలిలోకి లేచి 4 లేదా 5 సార్లు తిరుగుతాడు. మరియు లూసియానాకు వెళ్ళగలిగినంత నేరుగా వెళ్తాడు. ప్రతి బాతు అతని వెనుకనే ఉంటుంది. హంక్ హంక్ హంక్, ఇదిగో అవి వస్తున్నాయి. ఎందుకు? అతడు ఒక మార్గదర్శి, అతడు గైడ్. ఆమేన్. తమ మార్గదర్శి ఎవరు? ఆ బాతులకు తెలుసు. వారిని నడిపించేవాడు ఎవరు? ఆ బాతులకు తెలుసు. నేడు సంఘానికి తెలియట్లేదు. అవును, ఏమి చేయాలో అతడికి తెలుసు. అలస్కా నుండి వచ్చిన పాత బాతులను చూడండి. ఇప్పుడు ఒక పాత మగబాతు గ్యాంగర్ ఎల్లప్పుడూ వాటిని నడిపిస్తాడు. మరియు ఆ బాతులు ఆ మగబాతును నిజంగా మంచిగా చూడాలి. ఆ మగబాతు దేని గురించి మాట్లాడుచున్నాడో వారు తెలుసుకోవాలి. ఖచ్చితంగా వారు వారి యొక్క నిర్దిష్టమైన శబ్దాన్ని తెలుసుకోవాలి. ఆ చిన్న ముసలి బాతు దానికి నిర్దిష్ట శబ్దం ఉంటే మరియు అందరికీ అది తెలిస్తే వాటికి కొద్దిగా సమూహ జూబ్లీ అనగా గుంపు కూడే సునాదం ఉంటుంది. మరియు అవి దక్షిణానికి వెళతాయి. అవి అక్కడికి ఎందుకు వెళ్తాయి? చలి లేని చోటు గనుక. ఇప్పుడు దేవుడు బాతుకు చలిని ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి తగినంత తెలివిని ఇస్తే ఆయన సంఘమునకు ఇంకెంత తెలివిని ఇవ్వాలి? సహజ సిద్ధంగా బాతు అలా చేయగలిగితే సంఘములో మరి పరిశుద్ధాత్మ గూర్చిన సంగతి ఏమిటి? ఆయన మనల్ని పాత సిద్ధాంతాలు మరియు ఆచారాలు మరి అలాంటి వాటి నుండి మహిమకరమైన పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన బాప్తిస్మంలోకి నడిపించవలెను. అది సద్గుణం, జ్ఞానం, సహనం, దైవభక్తి మరియు పరిశుద్ధాత్మను తెచ్చును. నిజమైన మార్గదర్శి దానినే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుని వాక్యమును, సువార్తను తప్ప మరి దేనిని ఓదడు. ఖచ్చితంగా మీకు ఒక మార్గదర్శి అవసరం. ఒక మార్గదర్శి అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన జీవిత నాయకుడై ఉండి మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపే మన ప్రధాన మార్గదర్శి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయనే మనకు ప్రధాన కాపరిగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపేవాడుగా ఉండి తన అడుగు జాడలను వెంబడించులాగున, మనం ఎల్లప్పుడూ ఆయన మార్గంలో ఉండి ఆయనతోనే ముందుకు నడుచులాగున ఆయనే మనకు ప్రధాన మార్గదర్శిగా ఉండి ఆయన మనల్ని నశించిపోకుండా, మనలను అంధకారంలో నుండి, మనలను ప్రతికూల పరిస్థితులలో నుండి అనుకూలమైన పరిస్థితులకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన పట్ల ఎంతగా బాధ్యత కలిగి ఉన్న ఆ మహా గొప్ప దేవుణ్ణి బట్టి, మన జీవిత నాయకుడిని బట్టి, మన యేసయ్యను బట్టి మనము ఎంతో ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. అల్పులమైన మన కొరకు, దారి తెలియని మన కొరకు ఆయన ఎల్లప్పుడూ తన మార్గదర్శులను మన కొరకు పంపి ప్రతి కాలములోనూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మనలను ఆయన ముందుకు నడిపించి ఒక ఉన్నతమైన స్థలానికి, ఆ పరిశుద్ధాత్మ వాతావరణంలోనికి తన ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల చూపుతున్న ఆ ఎనలేని ప్రేమను బట్టి ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ లోకంలో అనేక మందికి వినబడని ఆ స్పష్టమైన స్వరము దేవుడు మన కొరకు ఊదుతున్నాడు. ఆ వాక్యమనే బోరను ఈ కాలానికి ఒక మార్గదర్శిని పంపి మన కొరకు ఎంతో స్పష్టముగా ఊదిస్తూ ఉన్నాడు. ఆ బోర యొక్క స్వరము అస్పష్టముగా ఉంటే ఎవరు దానిని అనుసరిస్తారు? ఎవరు అపాయం నుండి తప్పించుకోవడానికి పారిపోగలరు? ఆ బోర స్పష్టముగా వినబడితే నిశ్చయముగా ప్రతి ఒక్కరూ ఆ స్పష్టమైన బోరను బట్టి, ఆ స్పష్టమైన ధ్వనిని బట్టి తమను తాను సిద్ధము చేసుకుని వారు అపాయం నుండి తప్పించుకోగలుగుతారు. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే యెహోషువ ఆ బోరను ఊదినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి ఆ స్పష్టమైన బోరను ఊది వారందరినీ సిద్ధపరచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బోర యొక్క స్పష్టమైన శబ్దాన్ని బట్టి ప్రతి మూలన ఉన్న ప్రతి ఇజ్రాయేలీయుడు ఒక చోట గుమికూడి యెహోషువ చూపినటువంటి ఆ మార్గదర్శకత్వాన్ని వెంబడించారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మోషే వారి ముందుండి నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మోషే వారికి ప్రధాన మార్గదర్శిగా ఉండి వారు ముందుకు నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కాలంలోనూ ఒక స్పష్టమైన బోర ఊదబడుతూ దేవుడు తన ప్రజలను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు, ముందుకు నడుపుతూ ఉన్నాడు. అనేక మంది ఆ బోర యొక్క శబ్దాన్ని పట్టించుకోవట్లేదు. వారు నిశ్చయంగా నశించిపోయే మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఒక స్పష్టమైన ధ్వనిని, వాక్యమనే స్పష్టమైన బోరను మన కొరకు పంపి ఉన్నాడు. ఆ స్పష్టమైన బోరను బట్టి మన జీవితాలను ఎల్లప్పుడూ మనం సంసిద్ధం చేసుకుని ఆ రాబోయే విపత్తు నుండి, ఆ రాబోయే ఉపద్రవం నుండి, ఆ భయంకరమైన దినము నుండి మనం తప్పించుకుని పారిపోవటానికి ఆ స్పష్టమైన బోర, ఆ వాక్యమనే బోర మనకు ఎంతో సహాయపడుతూ ఉన్నది. ఈ కాలానికి పంపబడిన గొప్ప మార్గదర్శిగా వచ్చిన మన విలియం బ్రన్హాం ఆ మగబాతుగా ఉండి, మనకు మార్గదర్శిగా ఉండి, మనల్ని ముందుకు నడిపే నాయకుడిగా ఉండి, దేవుని వద్ద నుండి ఈ గడియ కొరకు ఒక స్పష్టమైన బోరను తెచ్చి మన కొరకు ఊదాడు. అలాంటి బోరను బట్టి, అలాంటి వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ మనలను మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న అంశములు దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. తమ మార్గదర్శి ఎవరో బాతులకు తెలుసు, వారిని నడిపించేవాడు ఎవరు ఆ బాతులకు తెలుసు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నిశ్చయంగా ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కలిగి మనకు ఎల్లప్పుడూ ఆయన ఉన్నతమైన మార్గాలను బోధిస్తూ మనం తప్పిపోకుండా ఉండునట్లు ఆయన మార్గంలో ఎల్లప్పుడూ నిలిపి మన పైన ఆయన దృష్టిని ఉంచి మనకు ఆలోచన చెప్పుతూ మనల్ని ఎన్ను తట్టి నడిపించే గొప్ప జీవిత నాయకుడు. అలాంటి మన యేసయ్యను బట్టి, మన ప్రధాన జీవిత నాయకుడిని బట్టి మనము ఎంతో ఉన్నతంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. మన అతిశయము క్రీస్తై ఉన్నాడు. మనం పట్టుకున్న ఆ వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని బట్టి మనం ఎంతో అతిశయిస్తూ ఉన్నాం. ఈ లోకములో అనేక మంది అస్పష్టమైన ధ్వనిలో ఉండి తమ్మును తాము సిద్ధము చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇలాంటి స్థితిలో ఉన్న మనలను ఆయన ఎంతగా ప్రేమ చూపి ముందుకు నడుపుతున్నాడో ఈ గడియ కొరకు పంపబడిన వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. మనము చదువుకున్న అంశములు, ఆ బాతులు తమ జీవిత నాయకుడు ఎవరు, తమను ముందుకు నడిపించేవాడు ఎవరు, తమ మార్గదర్శి ఎవరు అవి తెలుసుకోగలిగాయి. అడవి బాతులు దక్షిణ వైపుకు వెళ్ళడం మీరు ఎప్పుడైనా గమనించారా? మంచిది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ చిన్న ముసలి బాతు ఎక్కడో ఒక చెరువు దగ్గర పుట్టింది. దానికి తూర్పు, ఉత్తరం, పడమర మరియు దక్షిణం తెలియదు. కెనడాలోని పర్వతాలలో ఉన్న ఆ చెరువు తప్ప అతడికి ఏమీ తెలియదు. అతడు ఎప్పుడూ చెరువు నుండి బయటకు వెళ్ళలేదు. కానీ అతడు ఒక నాయకుడిగా జన్మించాడు. ఒక రాత్రి పర్వతాల పైభాగంలో పెద్ద మంచు పడింది. అప్పుడు ఏమైంది? ఆ చల్లని గాలి అక్కడ వీస్తుంది. అప్పుడు అతడు వణుకుతూ, ఆ మగబాతు వణుకుతూ ఇలా అంటున్నట్టుగా ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త ఊహిస్తున్నాడు, అమ్మ దీని అర్థం ఏమిటి అని అంటున్నట్లు. అతడు ఇంతకు ముందు ఎప్పుడు అటువంటి చల్లని వాతావరణాన్ని అనుభవించలేదు. అతడు చుట్టూ గమనించనారంభించాడు. చెరువుగట్టు చుట్టూ గమనించడం ప్రారంభించాడు. అక్కడ గడ్డ కట్టడం ప్రారంభమవుతుంది. చెరువుపై మంచు పడుతోంది. అతడికి ఏమీ తెలియదు. కానీ అకస్మాత్తుగా, ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ బాతుకు ఎంతో ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క బాతుకే కాదు కానీ ఆ చెరువులో ఉన్న ఆ బాతులన్నిటికీ మరణదినం సమీపిస్తూ ఉన్నది. ఆ చల్లని గాలి వీస్తూ ఆ చెరువులోని నీరంతా గడ్డ కట్టే సమయం ఆసన్నమైనది. వాటికి మరణమే గతి. వారిని తప్పించేవారు ఎవరూ లేరు. ఆ నీరే గనుక చల్లని గాలితో గడ్డ కట్టుకుపోతే నిశ్చయంగా ఆ బాతులు చనిపోబోతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో వారిని తప్పించేవారు, ఆ బాతులను ముందుకు నడిపేవారు ఒకరు అవసరమై ఉన్నది. ఆ బాతుల గుంపుకు మార్గదర్శిగా ఉండటానికి అతడు అక్కడ జన్మించాడు. ఆ చెరువు మధ్యలోకి వెళ్ళి ఆ చిన్న పేకను గాలిలోకి ఊదాడు. హంక్ హంక్ అని ఊదాడు. చెరువులో ఉన్న ప్రతి బాతు అతని దగ్గరకు నేరుగా వచ్చాయి. అతడు ఊదిన ఆ బోర యొక్క శబ్దాన్ని బట్టి
ప్రతి ఒక్క బాతు అర్థం చేసుకోగలిగింది. మనకు ఏదో అపాయం సంభవిస్తూ ఉన్నదని, మన నాయకుడు, మన మార్గదర్శి మనలను తప్పించడానికి ఆ యొక్క స్పష్టమైన ధ్వనిని, ఆ హ్యాంకర్ను ఊదుతూ ఉన్నాడని, ఆ యొక్క స్వరాన్ని బట్టి, ఆ ధ్వనిని బట్టి ప్రతి బాతు తనను తాను సిద్ధం చేసుకుని ఒక చోటికి వచ్చి గుమికూడాయి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత అద్భుతమైన సారాంశం ఇది! బూర శబ్దం స్పష్టంగా లేని ఎడల ఎవరు యుద్ధానికి సిద్ధము కాగలరు? సరే, మంచిది. ఆ చిన్న బాతు స్పష్టముగా కేక వేస్తే ఎవరు పారిపోవడానికి తమ్మును తాను సిద్ధం చేసుకుంటారు? ఆ చిన్న బాతు అస్పష్టముగా కేక వేస్తే ఎవరు పారిపోవడానికి తమ్మును తాను సిద్ధం చేసుకుంటారు? ప్రియ సోదరులారా, ఆ బోరే గనుక, ఆ ధ్వనే గనుక స్పష్టముగా లేకపోతే వారు ఎవరు తమ్మును తాను సిద్ధము చేసుకోలేరని, వారు నిశ్చయంగా ఆ మంచుగడ్డల్లో చనిపోబోతూ ఉన్నారని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. వారి నాయకుడైన ఆ బాతు తన చిన్న ముక్కును ఎత్తి హంక్ హంక్ అని అరుచుచున్నాడని, ప్రతి చిన్న బాతు అతని యొద్దకు వచ్చుచుండెనని, అది వాటికి ఒక సునాద కాలమై ఉన్నదని, వాటికి విడుదలను కలిగించే సునాద కాలమై ఉన్నదని, ఆ చెరువు మధ్యలో వాటికి జూబ్లీ కాలముగా, సునాద కాలముగా అది ఉండి వారిని విడిపించడానికి మార్గం సిద్ధమవుతున్నదని మనకి అర్థమవుతున్నది. ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ మగబాతు ఆ చెరువు మధ్యలోనే ఉండి పదే పదే తిరుగుతూ ఉండెను. కొంతసేపటి తర్వాత అతడు పైకి కదులుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. తాను వెళ్ళిపోవాలని అతడు తన చిన్న రెక్కలను కిందికి ఉంచి ఆ చెరువు నుండి ఎగిరి గాలిలోకి లేచి 4 లేదా 5 సార్లు తిరుగుతాడు. మరియు లూసియానాకు వెళ్ళగలిగినంత నేరుగా వెళ్తాడు. ప్రతి బాతు అతని వెనుకనే ఉంటుంది. ఇదిగో అవి వస్తున్నాయి. ఎందుకు? అతడు ఒక మార్గదర్శి. తమ మార్గదర్శి ఎవరు ఆ బాతులకు తెలుసు. నిశ్చయంగా ఆ బాతులని ఆ మార్గదర్శిని వెంబడిస్తూ ఉన్నాయని, అవి ఆ ప్రతికూల పరిస్థితి నుంచి తప్పించుకొని ఆ లూసియానాకు, ఆ ఉన్నతమైన స్థలానికి, ఆ అనుకూలమైన పరిస్థితికి వెళ్ళిపోవడానికి అవి సిద్ధమవుతూ ఉన్నాయని, ఆ బాతులని తమ మార్గదర్శిని వెంబడిస్తూ ఉన్నాయని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, కానీ నేడు సంఘానికి తెలియట్లేదు. ఓ ఎంతో దయనీయమైన పరిస్థితి ప్రియ సోదరులారా. ఆ బాతులకు ఉన్న జ్ఞానం కూడా ఈనాటి మనుషులకు లేకపోయింది. ఆ బాతులకు తెలుసు తమ జీవిత నాయకుణ్ణి, తమను రక్షించే నాయకుణ్ణి, తన మార్గదర్శిని వెంబడించి ఆ నశించిపోయే మార్గం నుండి తొలగి ఒక ఉన్నతమైన స్థలానికి వెళ్ళిపోవడానికి, ఒక మహిమకరమైన స్థలానికి వెళ్ళిపోవడానికి, ఎంతో ఆహ్లాదంగా జీవించడానికి ఆ బాతులన్నీ సిద్ధపడ్డాయి. కానీ నేడు ఈ మనుషులకు తెలియట్లేదు, ఈ సంఘానికి తెలియట్లేదు. రాబోయే ఆ మహా ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, ఆ భయంకరమైన దినము నుండి తప్పించుకోవడానికి, తమ్మును తాను రక్షించుకోవడానికి ఎవరిని వెంబడించాలో, ఎలాంటి నాయకుడిని వెంబడించాలో వారికి అర్థమవని పరిస్థితిలో ఉన్నారని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక పాత మగబాతు గ్యాంగర్ ఎల్లప్పుడూ వాటిని నడిపిస్తాడు. మరియు ఆ బాతులు ఆ మగబాతును నిజంగా మంచిగా చూడాలి. ఆ మగబాతు దేని గురించి మాట్లాడుచున్నాడు వారు తెలుసుకోవాలి. ఓ ఖచ్చితంగా వారు వారి యొక్క నిర్దిష్టమైన శబ్దాన్ని తెలుసుకోవాలి. ఆ చిన్న ముసలిబాతు దానికి నిర్దిష్ట శబ్దం ఉంటే మరియు అందరికీ అది తెలిస్తే వాటికి కొద్దిగా సమూహ జూబ్లీ, గుంపు కూడే సునాదము ఉంటుంది. మరియు అవన్నీ దక్షిణానికి వెళ్తాయి, ఆ నశించిపోని స్థలానికి వెళ్తాయి, ఆ ప్రమాదం లేని స్థలానికి వెళ్తాయి. కేవలం ఆ గ్యాంగర్, ఆ మగబాతు చేసే స్పష్టమైన ధ్వని విని అవి సిద్ధపడినట్లయితే ఆ బాతులని తమ్మును తాము రక్షించుకోవడానికి ఆ ప్రమాదం లేని చోటుకి వెళ్ళిపోతున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ మగబాతు ఎవరో కాదు గాని ఈ గడియ కొరకు పంపబడిన మన విలియం బ్రన్హాం అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక స్పష్టమైన ధ్వని మన కొరకు ఊదుతూ ఉన్నాడు. ఈ పిట్టలు కోలాహలం చేసి ఈ కాలంలో, సరైన వాక్యం లేని ఈ కాలంలో మనకు గొప్ప మార్గదర్శిగా వచ్చి ఈ గడియ కొరకు గొప్ప వర్తమానాన్ని తెచ్చి మనం రాబోయే ఉగ్రత నుండి ఎలా తప్పించుకోవాలో, మిక్కటమైన వేండ్రంతో లయమైపోయే ఆ దినము నుండి మనం ఎలా తప్పించుకుని పారిపోవాలో ఈ గడియ కొరకు ఆయన వచ్చి ఒక స్పష్టమైన ధ్వని మన కొరకు ఊదుతూ ఉన్నాడు.
ఆయన ప్రకటించిన వాక్యమై ఉన్నది. ఆ స్పష్టమైన ధ్వనిని మనం కరెక్ట్గా విన్నట్లయితే నిశ్చయంగా మనలను మనం సిద్ధం చేసుకుని ఆ రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకుని వెళ్ళిపోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఆ మగబాతును మనం ఎల్లప్పుడూ చక్కగా చూడవలసిన వారమై ఉన్నాం. అనగా ఈ కాలానికి పంపబడిన మన మార్గదర్శిని, మన ప్రవక్తను మనం ఎల్లప్పుడూ మంచిగా చూడాలి అని దీనిలో సారాంశం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. నేడు ప్రపంచ వైఖరిని మనం గమనించినట్లయితే ఆయనను అనేక విధాలుగా తప్పుపడుతూ ఉన్నారు. ఆయన అబద్ధ ప్రవక్తని అనేక మంది నిందిస్తూ ఉన్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయన తెచ్చిన ఆ స్పష్టమైన ధ్వనిని మీరు ఒకసారి ఆగి వింటే గనుక మీకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాక్యాన్ని తెచ్చాడు, ఈ అంధకారంలో ఉన్న ఈ లోకానికి ఎలాంటి వాక్యాన్ని ఊదుతూ ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ స్పష్టమైన ధ్వని మీరు వినకపోతే నిశ్చయంగా మీరు నశించిపోబోతున్నారు ప్రియ సోదరులారా. ఆ భయంకరమైన దినం నుండి మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియ స్నేహితులారా, ఈ గడియ కొరకు ఊదుతూ ఉన్న ఆ గొప్ప వాక్యాన్ని నిశ్చయంగా మీరు వినవలసిన వారై ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ బాతులకు ఆ సునాద కాలం ఉన్నట్లే వారందరూ తప్పించుకోవడానికి వారందరూ గుమికూడినట్లే ఈరోజు మనము కూడా ఒక సునాద కాలాన్ని కలిగి ఉన్నాము. క్రీస్తు మన కొరకు సునాద కాలాన్ని తెచ్చాడు. ఈ పాపమనే దాస్యంలో ఉండకుండా క్రీస్తు మనకు సునాద కాలాన్ని తెచ్చాడు. స్పష్టమైన ధ్వనిని మన కొరకు ఊదుతూ ఉన్నాడు. ఆ ధ్వని విన్న ప్రతి ఒక్కరూ తమ్మును తాము సిద్ధం చేసుకుని ఆ సునాద కాలంలోనికి, ఆ విడుదలలోనికి రావాల్సిన వారై ఉన్నారు. తమ్మును తాము తమకున్న బంధకాలను విడిచిపెట్టి బయటకు వచ్చి, తన పాపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి స్వతంత్రులుగా మారవలసిన వారై ఉన్నారు. తమ రక్షణను అంగీకరించవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు దేవుడు బాతులకు చెలిని ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి తగినంత తెలివిని ఇస్తే ఆయన సంఘమునకు ఇంకెంత ఇవ్వవలెను? ప్రియ సోదరులారా, నిశ్చయంగా ఆయన మనల్ని ప్రేమించి గొప్ప వాక్యాన్ని మన కొరకు ఇచ్చాడు. ఒక స్పష్టమైన ధ్వనిని మన కొరకు పంపించాడు. ఒక మార్గదర్శిని పంపించాడు. మన కొరకు ఎంతో బాధ్యత గలవాడై మనం నశించిపోకుండా ఉండునట్లు మనల్ని వెతకి రక్షించడానికి, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి గొప్ప మార్గదర్శిని మన కొరకు పంపి మన కొరకు ఎంతో స్పష్టమైన ధ్వనిని ఊదుతూ ఉన్నాడు. ఎంతో అద్భుతమైన వాక్యాన్ని మన కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, సహజ సిద్ధంగా బాతు అలా చేయగలిగితే సంఘములో మరి పరిశుద్ధాత్మ గూర్చిన సంగతి ఏమిటి? అవును ప్రియ సోదరులారా, పరిశుద్ధాత్మ మనలో గొప్ప కార్యాలు జరిగించేదిగా, మనలను రక్షించేదిగా, మనలను ప్రతికూల పరిస్థితుల నుండి విడిపించేదిగా, మనం నశించిపోకుండా ఉండునట్లు మనలను ఉన్నతమైన స్థలాలకు నడిపించేదిగా మన మధ్య ఉండి మనకు మార్గదర్శిగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఈ కాలానికి పంపబడిన ప్రవక్తపై ఆ పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో ఎల్లప్పుడూ వేలాడుతూ ఆయనను వెంబడిస్తూ ఆయనను ముందుకు నడుపుతూ ఆ పరిశుద్ధాత్మ ఆయనకు మార్గదర్శిగా ఉన్నాడు. అలాంటి ప్రవక్త మనకు మార్గదర్శిగా ఉండి ఆ పరిశుద్ధాత్మ చెప్పే ఆ సూచనలను బట్టి మన కొరకు అద్భుతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన వెళ్ళిన అదే బాటలో మనకు మార్గదర్శకత్వం చేయడానికి ఆయన ముందుకు వచ్చి మన కొరకు ఎంతో శ్రమపడ్డాడు. మనల్ని ఆ పాత సిద్ధాంతాలు మరియు ఆచారాలు మరియు అలాంటి వాటి నుండి బయటకు రప్పించి ఆ మహిమకరమైన పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన బాప్తిస్ములోకి నడిపించాలని, అది సద్గుణము, జ్ఞానము, సహనము, దైవభక్తి మరియు పరిశుద్ధాత్మను మనలో తెచ్చును. ఆ ప్రవక్త మనకు మార్గదర్శిగా ఉండి ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపించేవాడుగా మన కొరకు ఎంతో శ్రమపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తమ జీవితాన్ని పూర్తిగా సమర్పించి సేవ కొరకు తమ జీవితాన్ని పణముగా పెట్టి ఆయన మన కొరకు ఎంతో కష్టాల బాటలో నడిచి దేవుడు తనకిచ్చిన ఆ స్పష్టమైన ధ్వనిని మన కొరకు ఊదుతూ వెళ్ళాడు. ఆ స్పష్టమైన ధ్వని విన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం తమ జీవితాలను సంసిద్ధం చేసుకుంటూ అనేక మంది ఒక చోటకు గుమికూడి వారందరూ తమ జీవితాలను నీతి మార్గంలో నడుపుకుంటూ సద్గుణము, జ్ఞానము, సహనము, దైవభక్తి, ఒక విశ్వాస జీవితంలో అలాంటివన్నీ అలవర్చుకుంటూ తమ్మును తాము పరిపూర్ణం చేసుకుంటూ ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి మార్చుకుంటూ చివరికి పరిశుద్ధాత్మను పొందే
ఆ ప్రేమను తలరాయిగా పొందే ఒక స్థితికి రాగలుగుతూ ఉన్నారు. ఈ కాలానికి పంపబడిన గొప్ప మార్గదర్శిని బట్టే అలాంటి గొప్ప విశ్వాస జీవితము మనలో అమర్చబడుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, మన కాలానికి పంపబడిన ప్రవక్త నిశ్చయముగా దేవుడు ఆయనకి ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యాన్ని మన కొరకు ఊది తన సువార్తని మన కొరకు పంచి వ్యర్థమైన కార్యాలను గాక నీతి మార్గంలో మనల్ని నడపడానికి దేవుడు ఆయనకిచ్చిన ఉన్నతమైన బోధన మన కొరకు బోధించి మనలను పరిపూర్ణ స్వభావంలోనికి రప్పించడానికి ఆయన ఎన్నో వర్తమానాలను మన కొరకు బోధించాడు. అవే స్పష్టమైన బోరై ఉన్నాయి. ఆ స్పష్టమైన బోరను మనం అనుసరిస్తే మనము నిశ్చయముగా ఆ బాతులు తప్పించుకున్నట్టే మనము కూడా ఈ లోకంలో నశించిపోకుండా నిశ్చయంగా తప్పించుకొని ఆ మార్గదర్శి చూపించే ఆ అద్భుతమైన ఆ ఉన్నతమైన స్థలాలకు మనం వెళ్ళిపోబోతూ ఉన్నాం. మనకు ఖచ్చితంగా ఒక మార్గదర్శి అవసరం. ఆ మార్గదర్శి ఈ కాలానికి పంపబడిన మన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన తెచ్చిన వాక్యాన్ని మనం ఒక్కసారి ఆగి ఆలోచించి వినగలిగితే నిశ్చయంగా మనకు అర్థమవుతున్నది. ఒక అస్పష్టమైన ధ్వని ఎవరిని సంసిద్ధము చేయలేదు, ఎవరిని రక్షణ మార్గంలోకి నడపలేదు. కానీ నేడు లోకం యొక్క పరిస్థితి అలానే ఉన్నది. ఏదో నామకార్థముగా చర్చిలకు వెళుతూ తమ జీవితాలను సరిగా దేవునికి సమర్పించకుండా ఒక అస్పష్టమైన ధ్వనిలో ఉండి వారు నశించిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు పంపిన స్పష్టమైన ధ్వనిని వినండి. ఈ కాలానికి పంపబడిన వాక్యాన్ని మీరు వినండి, మీరు అంగీకరించండి, ఆ మార్గంలోనే నడవండి. మన మార్గదర్శిని ఎల్లప్పుడూ వెంబడించే స్థితికి రండి. మనమంతా ఒక ప్రేమతో, ఒక ఐక్యతతో ఈ గడియ కొరకు పంపబడిన వాక్య ప్రకారం సిద్ధపడిన మనమంతా గుంపుగా ఏర్పడి క్రీస్తుతో పాటు కొనుక్కోబడుతూ ఉన్నాం. మన మార్గదర్శి మన ముందుండి మనల్ని క్రీస్తు మార్గంలో నడపబోతూ ఉన్నాడు. ఆ ఎత్తబాటులోనికి తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నాడు. ఒక శుభోదయాన మనం అందరము కలిసి ఆ ఉన్నతమైన స్థలములోకి, ఆ మహిమకరమైన స్థలములోకి, ఆ ఎత్తబాటులోకి వెళ్ళిపోబోతూ ఉన్నాం. అలాంటి గొప్ప కృపను బట్టి, అలాంటి ఒక రోజు కొరకు దేవుడు మనల్ని సంసిద్ధం చేస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అలాంటి కృపను మనపై దేవుడు ఎల్లప్పుడూ ఉంచి మనల్ని మనం పూర్తిగా సంసిద్ధం చేసుకుంటూ మన మార్గదర్శిని వెంబడిస్తూ ఆ స్పష్టమైన ధ్వనిని వింటూ మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉందాం. ఆ ఎత్తబాటులో మనం కూడా భాగం అవుదాం. ఒక రోజు ఆయనతో కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై ఎల్లప్పుడూ ఉంచి మనల్ని తన పరిశుద్ధాత్మతో ముద్రించి ఆయన పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము యోబు గ్రంథము 30-31 అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకుని క్రీస్తు అనే మన జీవిత నాయకుని వెంబడించి ఆ మహిమకరమైన స్థలమునకు ఎగిరిపోలాగున ప్రతి ఒక్కరు సిద్ధమవడానికి దేవుని సత్యాన్ని ప్రకటించండి. దేవుని నుండి ఉన్నతమైన మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ మెండుగా ఉండి ఆయనే మీ జీవిత నాయకుడిగా ఉండి మిమ్మల్ని ముందుకు నడుపునుగాక. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. రూపుమాపి చేరదీసి ఓదార్చును యేసయ్య. వందనము వందనము వందుతుండ నీవయ. యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు.
దూతగణము పరవశించి పాడుచుండగా రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా దూతగణము పరవశించి పాడుచుండగా రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా సంతసాన ఎదుర్కొందు నా ప్రియుడగు యేసుని వందనము వందనము అందుకుండ నీవయ యేసే నా జీవిత నాయకుడు యేసే నా జీవిత నాయకుడు నన్ను నడిపించే నావికుడు యేసే నా జీవిత నాయకుడు తీరము చేరనని భయమే లేదు తీరము చేరనని భయమే లేదు నా జీవిత గమ్యం యేసే యేసే నా జీవిత నాయకుడు యేసే నా జీవిత నాయకుడు నన్ను నడిపించే నావికుడు యేసే నా జీవిత నాయకుడు యేసే నా జీవిత నాయకుడు